రేవంత్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ను అపర భగీరథుడిగా ప్రపంచమే ప్రశంసించింది. తెలంగాణ సమాజం ఆయనను జల స్వాప్నికుడు అని కీర్తించింది. దాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ సర్కార్ కమిషన్ పేరుతో కడుపు మంటను బయటపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ బీఆర్కే భవన్ నుంచి అందిస్తారు. లివిల్, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కి నీళ్ల కోసం నిద్రలేని రాత్రులు గడిపిన సంఘటనలు అందరికీ తెలుసు. అలాగే తెలంగాణ సాగునీటి ముఖ చిత్రం మార్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. దీన్ని అందరూ కూడా ప్రశంసించారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ని పిలవడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, అలాగే బీఆర్కే భవన్ దగ్గర సిచ్యుయేషన్ ఎలా ఉంది? వల్ల ఏదైతే స్వరాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలనే ఒక ట్యాగ్ లైన్తో ఆనాడు ఉద్యమ ప్రదాత తెలంగాణ ఉద్యమ ముద్దుబిడ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ముఖ చిత్రం మార్చాలి, తెలంగాణ రైతాంగానికి మంచి ఫలితాలు అందాలంటే నీటి నిల్వలు పెంచాలి, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో గోసపడ్డ తెలంగాణ రైతాంగం ఏమాత్రం కూడా గోసపడద్దు అని చెప్పేసి కూడా ఇవాళ అధినేత కేసీఆర్ ఆనాడు జల సంకల్పించారు. జల సంకల్పంలో భాగంగా స్వల్ప కాలంలోనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, గొప్ప ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించి ఇవాళ తెలంగాణ యావత్తు రైతాంగం అంతా కూడా ఒక గొప్ప పంజాబ్ను తలదన్నేలా ధాన్యం పండించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసింది. అయితే గత 19 నెలల కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని పూర్తిగా ఆపడం ద్వారా ఇవాళ పచ్చని పంట పొలాలన్నీ ఎండిపోయిన దుస్థితి వల్ల మనం తెలంగాణ రాష్ట్రంలో చూసాం. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అయితే ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును, తుమ్మిడి దగ్గర కట్టాల్సిన రిజర్వాయర్లను ఎందుకు మేడిగడ్డ దగ్గర కట్టారనేది ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం. అయితే ఆనాడు 7 సంవత్సరాలు అంటే ఉమ్మడి రాష్ట్రంలో 7 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. అటు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా ఆనాడు తమ్మిడిహట్టి దగ్గర ఎలాంటి అనుమతులు సాధించలేదు, ఎలాంటి నీటి నిల్వలకు ఆనాడు రూపకల్పన చేయలేదు. ఆనాడు ఇవాళ ఉన్న ఇద్దరు మంత్రులే ఆనాడు కూడా మంత్రులుగా ఉన్నారు. కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ పట్ల ఏమాత్రం చేయలేదు, తెలంగాణ రైతాంగం పట్ల ఏమాత్రం కూడా ఆలోచించలేని పరిస్థితి. అలాంటి నుంచి వాళ్ళ తెలంగాణ స్వరాష్ట్రం సాధించిన తర్వాత రైతులకు ప్రధానంగా మేలు చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ నిర్మించాలి. అది ఆ నీటి గోదావరి ఆనకట్టు, గోదావరి ఆయకట్టు ద్వారా సాగునీటిని అందించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ప్రధానంగా ఏదైతే ఒక వ్యాప్కోస్ కేంద్ర జలవనరుల సంస్థ ఆధ్వర్యంలో నడిచే వ్యాప్కోస్ ద్వారా సర్వే చేపించారు. ఆ సర్వే పూర్తిగా తమ్మిడిహట్టి దగ్గర కట్టడానికి ఫీజిబిలిటీ లేదు, తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు కాదు ఇది. తమ్మిడిహట్టి దగ్గర కేవలం 45 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. నీటి నిల్వలు తెలంగాణ స్వరాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం సరిపోవు అని చెప్పేసి ఆనాడు వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. వ్యాప్కోస్ నివేదిక కాదు, సిడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్ సైతం ఆనాడు ఒక నివేదిక తయారు చేసింది. ఆ సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక కావచ్చు, ఇటు వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, 2 నివేదికల ఆధారంగానే మేడిగడ్డ దగ్గర బరాలు నిర్మించాలి. ఆ బరాల ద్వారా దాదాపు 145 టీఎంసీల వాటర్ని తెలంగాణకు అలొకేట్ చేసుకోవచ్చు. తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపకల్పన చేసుకుంది. ఆ ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ రైతాంగానికి నీరు అందించాలని చెప్పేసి ఆనాడు సంకల్పించిన నేపథ్యంలోనే మేడిగడ్డ దగ్గర బరాజు కట్టారు. ఎందరో మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో పాటు ఇంజనీర్లతో పాటు చాలా మంది సాగునీటి రంగ నిపుణులు కూడా మేడిగడ్డ దగ్గరే బరాజు కట్టాలని చెప్పేసి సూచించిన విషయాన్ని వాళ్ళ కుండబద్దలు కొట్టే విధంగా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. మొన్నటికి మొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం సిపి ఘోష్ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన నేపథ్యంలో ఆయన కూడా కుండబద్దలు కొట్టి నిగ్గచ్చిగా నిజాలు చెప్పారు, ఆధారాలతో సహా చూపించారు. ఆనాడు ఎందుకు తమ్మిడిహట్టి దగ్గర కట్టలేకపోయారు, మేడిగడ్డ దగ్గర ఎందుకు బరాలు నిర్మించారనే విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టిన విషయం వాళ్ళ మరొకసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ ఒక కక్షపూరితమైన కమిషనే తప్ప ఇది ఏమాత్రం కూడా కాళేశ్వరం పైన వేసిన కమిషన్ కాదనేది కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే కమిషన్ ఎందుకు వేశారు, ఆ కమిషన్ యొక్క ఉద్దేశం ఏందని పక్కన పెడితే ఇవాళ ఏపీ అక్రమంగా బనకచెర్లకు నీటిని దోసుకెళ్తుంటే అడ్డుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం కకృతి పడి వాళ్ళ కమిషన్ వేసి కాలయాపన చేసేందుకు ఇవాళ గోదావరి జలాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఈ విధంగా చేస్తున్నది కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే వాళ్ళ ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్
ఒక సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా తెలంగాణకు జీవాధార, తెలంగాణ ప్రజల వరప్రధానని కూడా చెప్పక తప్పదు. ఇవాళ తెలంగాణ రైతాంగం ఆనాడు పండించిన కాళేశ్వరం ద్వారా పండించిన పంటలు ఇవాళ రికార్డు స్థాయిలో దిగుమతులు వస్తున్నాయంటే దానికి ఇంకోటి ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు జీవనాడిగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు 145 టీఎంసీలే కాదు, దాదాపు 400 పైచీలకు టీఎంసీల భూగర్భ జలాల మట్టం పెరిగిన విషయాన్ని కూడా ఆనాడు అనేక నివేదికలు చెప్పాయి. సిడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ కూడా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని దేశానికి చెప్పిన చరిత్ర ఇవాళ మరొకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇవాళ వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ కూడా తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఇవాళ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. తెలంగాణ రైతాంగం పండించుకునే పంటలు ఇవాళ కాళేశ్వరం దారనే అని చెప్పేసి కూడా చెప్పారు. మొన్న కూడా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆధారంగా ఏదైతే సిడబ్ల్యూసీ ఇచ్చే నివేదిక కూడా అందుకు ఉదాహరించుకోవచ్చు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇవాళ పంటల దిగుబడి పెరిగింది. దిగుబడి పెరగడమే కాదు, ఇవాళ రికార్డు స్థాయిలో వరి పంట దిగుమతి పండిస్తున్నారంటే ఖచ్చితంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనమే అని చెప్పేసి కూడా మొన్న చెప్పినప్పుడు అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఖచ్చితంగా కేసీఆర్ సంకల్పించిన ప్రాజెక్టు. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాల కోసమే సంకల్పించిన ప్రాజెక్టు. ఖచ్చితంగా కమిషన్ ముందు ఇప్పటికే నిక్కచ్చిగా నిజాలన్నీ ఆధారాలతో సహా చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మరొకసారి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వాస్తవాలను ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టి కమిషన్ ముందు చెప్పినారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు కూడా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడానికి రాబోతున్నారు. సునీత.